ఇప్పుడు నేను చేస్తున్న పిహెచ్డి అనేది అసలు అంటే సంగీతంతో పోల్చుకుంటే ఇట్స్ నథింగ్ అండి. ఇట్స్ అబ్సల్యూట్ నథింగ్. జస్ట్ ఒక్క రాగం మీద నేను పిహెచ్డి చేస్తున్నాను అంతే. అంతేనా? సింగిల్ రాగం భైరవి, నటభైరవి, బేసికలీ నటభైరవి. అండ్ ఇట్ విల్ గో ఆన్ ఇన్ టు సబ్ టెక్స్ అండ్ వేరే వేరేవన్నీ వెళ్తాయి. ఓకే. ఆ ఒక్క దాంట్లో తెలుసుకోవడానికి ఎంత ఉంది అనేది చూసినప్పుడు నాకెంత తక్కువ వచ్చి అనేది నాకు అర్థమవుతుంది. ఇట్ కీప్స్ మీ గ్రౌండెడ్ బేసికలీ. లెర్నింగ్ సంథింగ్ విల్ ఆల్వేస్ కీప్ అస్ గ్రౌండెడ్ బికాస్ అప్పుడు మనకు అర్థమవుతుంది అచ్చా మనకి ఇంత తక్కువ వచ్చా అని. కానీ ఈరోజు సినిమా పాటలన్నీ సంగీతాన్ని బేస్ చేసుకున్న పాటలే. అదే మనకి మూల కారణం. అక్కడి నుంచే పుడుతుంది పాట. అంటే లిరిక్స్ అంటే వాళ్ళు రాసేసుకుంటారు తప్ప ట్యూన్ అంతా కూడా అక్కడి నుంచి రావాల్సిందే. కరెక్ట్, కరెక్ట్. ఇప్పుడు మీరు ఏదైతే రీసెర్చ్ చేస్తున్నారో ఒక రాగం మీద, ఎందుకు ఆ రాగం అంటే పర్టికులర్గా ఉన్నారు? ఆ రాగం అంటే పర్టికులర్ అని కాదు, నాకు అందులో రీసెర్చ్ స్కోప్ ఎక్కువ కనబడింది, అవైలబుల్ మెటీరియల్ ఎక్కువ ఉంది దాని పట్ల. ఆ రాగంలో మీరు విన్న ఒక పాట లేదా ఈ పాట నేను ఇది మన నిన్ను చేర మనసాయరా నా సామీతని వారదయ చేయరా నిన్ను చేర మనసాయరా సీనారే గారు రాసిన పాట, జావళి యాక్చువల్లీ. ఇది సినిమా పాట, ఎంత సంగీతబద్ధంగా ఉంది కదా. అద్భుతం, అద్భుతంగా ఉంది. చాలా బాగుంటుంది ఈ పాట, చాలా పాత పాట, బట్ యా చాలా ఎక్సలెంట్ సాంగ్ ఇది. కానీ నేను కొంతమంది సింగర్స్వి మన తెలుగు వాళ్ళు కాకుండా అదర్ లాంగ్వేజ్లో ఉన్న సింగర్స్వి వాళ్ళు చేసే ఎక్స్పెరిమెంట్స్ చూస్తున్నప్పుడు అబ్బా ఇది ఇలా కూడా మార్చి భలే పాడారే అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఎక్స్పెరిమెంట్స్ మనకు కొంచెం ఇక్కడ తక్కువేమో, నేను కూడా ప్రైవేట్ ఆల్బమ్స్ కానీ ఇవన్నీ కొంచెం తక్కువేమో అనిపిస్తూ ఉంటుంది నాకు కంపారిటివ్లీ. డెఫినెట్లీ చాలా తక్కువ. నేను దానికి రీజన్ కూడా చెప్తాను. ఎందుకంటే వాటికి ప్రాపర్ రీచ్ అనేది, రీచ్ అయ్యే ఛానల్స్ సరిగ్గా లేవు. ఇప్పుడు మనకి ఇక్కడ టాలీవుడ్లో ఎస్పెషలీ ఇప్పుడు లెట్సే నేను యాక్చువల్లీ ఒక కర్ణాటిక్ ఫ్యూజన్ ఆల్బమ్ రిలీజ్ చేశాను. అయితే దాన్ని నేను ప్రమోట్ చేయాలంటే దానికి ప్రాపర్ ఛానల్స్ లేవు. ఓకే. దేర్ ఆర్ నో ప్రాపర్ ఛానల్స్ ఫర్ దాట్. అండ్ అవి రేడియోస్లో ప్లే అవ్వవు, అండ్ అవి ఎక్కడ ప్లే అవ్వవు. మనం ఎవరికో ఇగో వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల వెళ్ళటమే తప్పించి దానికి ఒక బ్రాడ్ ప్రమోషన్ అనేది దొరకదు మనకి. ఇక్కడ సినిమా పాటలు దొరికినంత ప్రమోషన్ వేరే ఏ సంగీతానికి దొరకదు. అండ్ ఇక్కడ లిజనర్స్ తక్కువ. ఒక కర్ణాటిక్ కాన్సర్ట్ చేసి యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య సినిమా కాన్సర్ట్స్కి కూడా ఎక్కువ మంది క్రౌడ్ రావట్లేదు, పుల్ అవ్వట్లేదు. ఈ మధ్య కష్టంగా ఉంది. దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్, కోవిడ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ యూజువల్గా ఈ మధ్య సినిమా పాటలకు ఉన్న ప్రమోషన్ వేరే ఏ జాన్రాకి లేదు. సో ఏ జాన్రాకి లేనప్పుడు ఏమవుతుందంటే మనకు ఆల్రెడీ ఉన్న ఫాలోయింగ్ మీద రిలై అవ్వాల్సి వస్తుంది, రైట్? సో అంత రిస్క్ తీసుకొని ఇంకొక జాన్రా చెయ్యాలి అంటే వాట్ ఈస్ ఇన్ ఇట్ ఫర్ దెమ్ అనే థాట్ వచ్చేస్తుంది. ఎంత మనం ప్యాషనేట్గా ఉన్నా, ఎంత చేసినా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నలుగురు విని బాగుంది అనాలనేది ఒక మినిమం ఎక్స్పెక్టేషన్. యాజ్ అ మ్యూజిషియన్, యాజ్ అన్ ఆర్టిస్ట్ ఎవరికైనా ఉండే ఎక్స్పెక్టేషన్ అది. సో ప్రాబబ్లీ అది లేకపోవడం వల్లేమో అని నేను అనుకుంటున్నాను. బికాస్ దేర్ ఆర్ నో ప్రాపర్ అవెన్యూస్ టు ప్రమోట్ ఇట్. అండ్ దాన్ని వినేవాళ్ళు కూడా ఒక రకంగా చెప్పాలంటే లిమిటెడ్ ఆడియన్స్, ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కే వెళ్తుంది. ఇప్పుడు నేను కర్ణాటిక్ ఫ్యూజన్ రిలీజ్ చేశాను, అది ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్సే వింటారు. అది ఎక్కడ ప్లే చేశారు మీరు మరి? ఇట్స్ దేర్ ఆన్ ఆల్ ద డిజిటల్ ప్లాట్ఫామ్స్, స్పాటిఫై, యాపిల్ మ్యూజిక్, అమెజాన్, జియో, ప్రతి డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఉంది. ఓకే. దానికి పర్టికులర్ నేమ్ ఏదైనా ఉందా? రెమినిసింగ్ ద సెయింట్, త్యాగరాజ కీర్తనలు అన్నీ. ఓకే. అన్ని త్యాగరాజ కీర్తనలు. ఒక ఫ్యూజన్ ఆల్బమ్ అది. మ్యూజిక్ అంతా వెస్టర్నైజ్డ్గా ఉంటుంది, నేను మాత్రం ప్రాపర్ కర్ణాటిక్ పాడతాను. అది అన్నిట్లో ఉంది. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ పోస్ట్ కూడా చేశాను. బట్ దేర్ ఇస్ ఓన్లీ ఫ్యూ పీపుల్ హూ విల్ హియర్ దర్ జాన్రా. మనకి ఇక్కడ కొంచెం అదే తక్కువ వెళ్ళాను. ఇప్పుడు నేను తమిళియన్స్ నేను కొంతమంది వాళ్ళు చేసిన ఆల్బమ్స్ని నేను మధ్య మధ్యలో ఒకటి ఏదైనా ప్లే చేశాను అనుకోండి, దానికి సంబంధించిన అన్నీ వస్తుంటాయి, అన్ని ఆ జోనర్లోనే ఎక్కువ వస్తాయి. అలా చూసినప్పుడు ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారా బాబు వాళ్ళు. నిజంగా చక్కగా లుంగిలు కట్టుకుని, పిలకలు వేసుకుని, అమ్మాయిలు కూడా కట్టుకుని వాళ్ళు చూస్ చేసుకునే సాంగ్ కానీ లిరిక్ కానీ ప్యాషనేట్గా చాలా బాగుంటాయి, చాలా బాగుంటుంది. మనకి కొంచెం తక్కువేలేండి అవి ఎంకరేజ్ చేసే
సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కొంచెం తక్కువ. మోర్ మాస్ అపీలింగ్ మ్యూజిక్కి ఎక్కువ ఆడియన్స్ ఉన్నారు ఇప్పుడు. అది తప్పు కాదు, అలా ఉందంతే ప్రెజెంట్ సిచ్యువేషన్. అవును అవును. కానీ ఇప్పుడు కాంపిటీషన్ చూస్తే ఒక 20 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ భయంకరమైన కాంపిటీషన్ ఉంది కదా. న్యూ టాలెంట్ ఉన్న పిల్లలు, టీనేజ్ పిల్లలు కూడా చాలామంది వచ్చేస్తారు. చాలామంది వస్తారు. అండ్ నిజంగా ఎంతో మంచి టాలెంట్ బయటకు వస్తుంది బికాస్ ఆఫ్ ఆల్ దిస్ కాంపిటీషన్స్ అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు. అవును, అమేజింగ్ టాలెంట్ బయటకు వస్తుంది. కరెక్ట్. కానీ ఇప్పుడున్న మీ ఇలాంటి సింగర్స్ అందరికీ కూడా నేను ఒక పాట పాడేసి కామ్గా ఉంటాను అంటే అయ్యే పరిస్థితి లేదు. లేదు, అంటే మన ఉనికిని మనం నిలబెట్టుకోవడానికనండి, ఆ టాలెంట్ని చూపించుకోవడానికనండి. సో మీ వరకు మీరు ఒక స్కూల్ పెట్టారు, చాలామంది మీకు వచ్చింది పాడుతున్నారు. కానీ అంటే నేను అనేది ఏంటంటే సినిమాల్లో అవకాశాలు, సినిమా పాటలు పాడడానికి అవకాశాలు మీరైతే నాకు అనిపించింది మీరు ఎక్కడ వెంపర్లాట్టలేదు అనిపించింది. యా, దట్ ఇస్ ట్రూ కదా. యా, అది ఓన్లీ ఇది నా లైఫ్ స్టైల్లో ఒక భాగం, ఖచ్చితంగా దీన్ని నేను బతికించుకుంటాను ఇలాగా అన్న పాయింట్లో ఉన్నారు మీరు. అంతే, దట్స్ ఇట్. కానీ దానికి నిజంగా వెనకాతలు మీరు ఎంతో ఫైనాన్షియల్గా స్టెబిలిటీ లేకపోతే మీరు ఇలా ఉండలేరేమో అని కూడా అనుకున్నాను నేను. మా నాన్నగారు జనరల్ మేనేజర్ ఆఫ్ ఓఎన్జీసీ, వెరీ వెల్ టు డూ హీస్. యా, మేము వీఆర్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఓపెన్గా చెప్తాను. అండ్ ఫస్ట్ నుంచి కూడా అండి నాకు బేసిక్గా అలాంటి మైండ్ సెట్ లేదు, ఓపెన్లీ స్పీకింగ్. అంటే ఇప్పుడు సంగీతంలో నేను ఏదో చేయాలి అనుకుంటాను, అది నా బలం మీద చేయాలనుకుంటాను. కానీ కోర్స్ వెన్ ఐ వాజ్ యంగ్ నాకు చాలాసార్లు అనిపించింది నాకెందుకు రావట్లేదు అని. కోర్స్ ఆ ఫేజ్ నేను గో త్రూ అయ్యాను. బట్ నేను రియలైజ్ అయింది ఏంటి అంటే లెట్ ఇట్ బీ.